నెక్స్ట్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. పారడైజ్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలు సీజ్ చేసినట్లు కనుగొన్నారు. డబ్బుల తరలింపుపై టాస్క్ ఫోర్స్ టీంకు ప్రణీత్ రావు సమాచారం ఇచ్చారని విచారణలో తేలింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున భవ్య ఆనంద్ ప్రసాద్ పోటీ చేశారు. దుబాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి రాధాకిషన్ రావు బృందం పట్టుకున్నట్లు కనుగొన్నారు. బేగంపేట పరిధిలో ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తేల్చారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరి ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. మునుగోడు ఎన్నికల సమయంలో పోలీస్ రెవెన్యూ అధికారుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ పెద్ద ఎత్తున ట్యాపింగ్కు ప్రణీత్ రావు పాల్పడినట్లు తేలింది.